ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. హరిహర వీరమల్లు 5 సంవత్సరాల నుంచి ఆ సినిమా తీస్తూ వస్తున్నారు. సినిమా ఈ గురువారం రిలీజ్ అయింది. రివ్యూ గురించో సినిమా బాగుబోగుల గురించి పక్కన పెడితే ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి పడ్డ కష్టాలు మామూలు కష్టాలు కూడా కాదు. ఎందుకని ఏఎం రత్నం మంచి నిర్మాత. ఒకప్పుడు ఏఎం రత్నం సినిమాలు అంటే మంచి మంచి సినిమాలు, ఒక్కొక్కడు జెంటిల్మెన్, ఇవన్నీ అద్భుతమైన సినిమాలు. ఒక్కొక్కసారి చూసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏఎం రత్నం ఏంటి, సినిమాని రిలీజ్ చేసుకోలేని పరిస్థితి ఏంటి, ఎందుకు వస్తుందండి సార్? సో మీరు చెప్పినటువంటి సినిమాని ఆ సినిమాని ఇండిపెండెంట్గా చూడలేని ఒక పొజిషన్లోకి వచ్చిందండి. అంటే ఈ సినిమా బడ్జెట్ ఎంత అయింది ఎగ్జాక్ట్గా అనే దానికంటే కూడా ఆ గత సినిమాల తాలూకా అప్పులు అవన్నీ రావటం, అండ్ దట్టు ఆ అప్పులు అనేవి ఎలా ఉంటాయంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడైతే రిస్క్ ఎక్కువగా ఉంటుందో, ఇంక్లూడింగ్ హౌసింగ్ ఫైనాన్స్ చేసేవాళ్ళ దగ్గర కూడా కమర్షియల్ దానికి ఒక రేటు ఒక ఇంట్రెస్ట్ ఇస్తారు, అలాగే ఒక పర్సనల్ లోన్కి ఒక ఇంట్రెస్ట్ ఇస్తారు, మారుతూ ఉంటుంది. సినిమా బీయింగ్ హై రిస్క్ జోన్లో ఉన్న ఒక ఇది కాబట్టి ప్రైవేట్ ఫైనాన్సింగే ఉంటుంది, ఎందుకంటే దానికి ఒక రెగ్యులేటెడ్ ఫైనాన్సింగ్ లేదు. దట్ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే సినిమాని ఒక ఇండస్ట్రీగా గుర్తించినా కానీ ఫిల్మ్ మేకింగ్ని బ్యాంకింగ్ సపోర్ట్ అయితే మనకు లేదు కాబట్టి మనం ప్రైవేట్ ఫండింగే తీసుకోవాల్సి వస్తుంది. సిన్సియర్ థ్యాంక్స్ టు అవర్ బ్యాంక్స్ అని పెట్టి యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ అని ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు? అది వాళ్ళు ట్రాన్సాక్షనల్ తాలూకా ఇదే తప్ప ఇట్ ఈస్ నాట్ ఫండింగ్ ఉండదు. అక్కడి నుంచి ఫండింగ్ అని అంటే ఏ బ్యాంకు కూడా ఫైనాన్స్ చేసే ఇది లేదండి. గతంలో ఒక టైంలో ఇన్సూరెన్స్ కూడా పెట్టాలి అని ఆలోచించారు, ఇన్సూరెన్స్ ఇచ్చారు కూడా. తాళ్ళు లాంటి కొన్ని సినిమాలు ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. అలాగే రామానాయుడు గారు కూడా ఒక ఫిల్మ్ని, హిందీ ఫిల్మ్ని ఇన్సూర్ చేయించారు. ఎందుకంటే ఒక సడన్గా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగితే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కరోనా లాంటిది, అది ఎవరి చేతుల్లో లేని ఒక దారుణమైన డ్యామేజ్, దీన్ని కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది, ఈ ఫిల్మ్ కూడా ఫర్ దట్ మ్యాటర్. ఏమవుతుందంటే మీరు స్కేల్ పెరుగుతూ ఉన్న కొద్దీ అందరూ కూడా బిజీ టెక్నీషియన్స్, బిజీ ఆర్టిస్టులు ఉండటం వలన వాళ్ళందరినీ ఒక పర్టికులర్ డేట్కి తీసుకొని రావడం చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఇట్స్ నాట్ జస్ట్ హీరోయినే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అందరూ అన్ని ఇండస్ట్రీస్లోనూ బిజీగా ఉన్న ఆర్టిస్టులు అందరినీ కూడా కాంబినేషన్ తీసుకురావాలి అంటే ఇట్ బికమ్స్ ఎ క్వైట్ ఎ టాస్క్. అలాంటప్పుడు ఈ కరోనా లాంటిది కానీ, లేకపోతే ఎవరన్నా ఒక ఆర్టిస్ట్కి హెల్త్ పాడవడం కానివ్వండి, ఏదన్నా స్కెడ్యూల్లో చేంజెస్ వచ్చినా కానీ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా సఫర్ అవుతుంది. కాబట్టి దీనికి ఇన్సూరెన్స్ కూడా చేస్తే బాగుంటుందని ఫిల్మ్ పెద్దలు అడగటం జరిగింది. గవర్నమెంట్ కూడా ప్రపోజల్స్ తీసుకొచ్చింది, నేషనల్ ఇన్సూరెన్స్ వాళ్ళు కొన్ని ఫిల్మ్స్ చేశారు, కానీ ఒక సక్సెస్ఫుల్ మోడల్ డెరైవ్ చేయలేకపోయారు. దట్ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ తాలూకా రెగ్యులరైజేషన్ లేకపోవడంలో ప్రైవేట్ ఫైనాన్సింగ్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అవి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్లతో కూడుకున్నావు కాబట్టి కాంపౌండింగ్ అనేది, ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మీకు తెలుసు. 2012-16లోనూ ఉన్న తాలూకా రేటు ఆ రోజు తీసుకున్న ₹1 కోటి కూడా ఈ రోజుకి వచ్చేసరికి అది 10 కోట్లైనా ఆశ్చర్యం లేదు. బికాస్ అది ఇలా పెరిగి ఇట్స్ స్నో బాల్స్ ఇంటూ సంథింగ్ బిగ్. అవన్నీ కూడా ఇలాంటి ఒక మేజర్ సినిమా రిలీజ్ అయినప్పటికీ ఆటంకాలుగా వస్తాయి. దానికి సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా చేసుకొని సినిమాలు బయటకు రిలీజ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అవంటే బాగా ఎక్సీడ్ అయిపోయినప్పుడు, రెగ్యులర్గా ఫ్లోలో ఉన్నారనుకోండి, ఇప్పుడు కంటిన్యూస్గా సంవత్సరానికి 1-2 సినిమాలు తీస్తున్న వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ చాలా తొందరగా అయిపోతుంటాయి. లేదు ఈ సినిమా మీద కొంత పెడదాం, నెక్స్ట్ రాబోయే సినిమా మీద కొంత అప్పుని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏం రత్నం గారికి గత కాలంలో కొంత గ్యాప్ రావడం వలన ఆ అప్పులన్నింటినీ తీర్చుకోవడం కోసం ఇదే ఫిల్ము అనే ఒక పొజిషన్ రావటం, ఆ ప్రెషర్ అంతా దీని మీద వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఫర్ దట్ ఫిల్మ్ 2 కరోనాలు దానికి ఫేస్ చేయటం కానీ, ఈ డేట్స్ ఇలాంటిది ఒక పెద్ద స్కేల్లో చేసేటప్పుడు జరిగిన అన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఆ సినిమా ఫేస్ చేయాల్సి వచ్చింది.